రెండు గ్లాసులు బియ్యం పిండి, 3 గ్లాసులు శనగపిండి, ఒక స్పూన్ కారం, 1 స్పూన్ వాము, 2 స్పూన్లు నూనె, మనకు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. వేడి నూనె కాసి పోసి కలపాలి. వాతావరణం చాలా చల్లగా ఉంది. సరే వేడివేడిగా బజ్జీలు తినాలా లేదా పొగడి ఏదైనా వేస్తావా అన్నా అది. సరేగా ఒక 2 రోజులు సాయంత్రం పూట స్నాక్స్ లాగా తింటూ ఉంటాయి. చక్రాలు వేస్తాను. సరే చక్రాలు అందరూ తింటారు కదా, చూడు ఇది బాగానే ఉంటుంది అంటే సరే ఏమో చెయ్యి. ఎలా చేస్తున్నావు ఏంటనేది నాకు చూపించు. రేపొద్దున మేము కూడా ఏదైనా రికార్డ్ చేసుకుంటాం వీడియో. రేపొద్దున యూజ్ అవుతుంది. నువ్వు అంటే మళ్ళీ ఊరు వెళ్ళిపోతావు కదా. సరే నువ్వు ఊరు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇది రిఫరెన్స్ కింద అలా పనికి వస్తుంది. రికార్డ్ చేస్తానమ్మా. సరే చేసుకో అని చెప్పి మధ్య మధ్యలో వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి. ఎందుకంటే ఈ వాయిస్ ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ ఉంది. సో ఇది కొంచెం వాయిస్ కట్ అవుతుంటుంది. సో మధ్య మధ్యలో నా బ్యాక్ నుంచి కొంచెం బ్యాక్ ఓవర్ ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా చేస్తున్నప్పుడు ఏమైందంటే సరే పిండి కలపటం అయిపోయింది. సరే నేను చేస్తానని మా అమ్మ చెప్పింది అన్నమాట. సర్లే అమ్మ నువ్వు పిండి కలిపింది అది చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎలా చేయాలి ఏంటి అనేది అంటే సరే చక్రాల గిద్దలు ఉన్నాయి కదా, ఆ గిద్దల్లో ఫస్ట్ తను ప్రెస్ చేసి ట్రై చేసింది అన్నమాట. ఫస్ట్ ఒక శాంపుల్గా వేసి చూస్తే తనకి ప్రెస్ చేయడానికి చాలా హార్డ్గా ఉంది. కొంచెం ఏజ్డ్ కదా, ప్రెస్ చేయలేకపోయింది అన్నమాట. సర్లేమ్మా నువ్వు నీకు హెల్ప్ చేస్తలే, నువ్వు పెట్టి నేను చేస్తాను, నీకు ప్రెస్ చేసి చూపించు, ప్రెస్ చేస్తలే అన్నా. ఫస్ట్ బాగానే అనిపించింది కానీ వేడి సెగకి ప్రెస్ చేసినప్పుడు చెయ్యి కాలిపోయింది. సెగ బాగా హాట్ ఒక్కసారిగా చెయ్యి అంతా కొంచెం కాలినట్టు అనిపించి వెంటనే వెళ్ళి వాటర్ వాష్ చేసుకోవడం వల్ల కొంచెం పర్లేదు. కానీ చాలా హార్డ్గా ఉంది. మనం ఏదో సింపుల్గా చేసేద్దాం అనుకుంటాం కానీ అవ్వట్లేదు, చాలా హార్డ్గా ఉంది. ఇది ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి కూడా. వాళ్ళైతే ఈజీగా చేస్తారు కానీ మనం అయితే చేయలేము. ఎప్పుడో మన ఇంట్లో ఎప్పుడో పండగలు పబ్బాలకి కదా ఇలాంటి ఐటమ్స్ చేసేది. రెగ్యులర్గా అయితే మనం చేయం కదా. నాకు తెలిసి అసలు ఈ రోజుల్లో అయితే ఇది కూడా చేయట్లేదు. మ్యాక్సిమం అంతా ఆన్లైన్లో ఆర్డర్ అవ్వడమే మ్యాక్సిమం. సరే ఫస్ట్ తీసారు, బాగానే వచ్చింది. అలా 2-3 ఐటమ్స్ చేసి మేము ఏదైనా క్వాంటిటీ చాలా తక్కువ చేసుకుంటాం అండి. ఎక్కువ చేసుకుంటాం. క్వాంటిటీ తక్కువ చేసుకుని ఒకవేళ అయిపోతే మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా చేసుకుంటాం. కానీ ఒకేసారి బల్క్గా క్వాంటిటీ మేము చేయమంటాం. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఐటెం కూడా ఎక్కువ రోజు నిల్వ అవ్వకుండా, ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజు మనం ఆయిల్ ఫుడ్ స్టోర్ చేసి తిన్నా కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు. సో అందుకే మేము ఏం చేస్తామంటే క్వాంటిటీ చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం. అయిపోయినప్పుడల్లా మళ్ళీ కావాలని చేసుకుంటూ ఉంటాం. సరే ఒకే షేప్ ఏం చేస్తాం, మధ్యలో ఇంకేదైనా షేప్ మార్చమ్మా అంటే సరే నీకు ఎందుకు నేను చేసి పెడతా కదని చెప్పి మళ్ళీ చక్రాలు కాకుండా చెక్క పొగడి టైప్ చేసేదన్నమాట. సో అది కూడా బాగానే వచ్చింది. పిండి అంతా ఒకటే, షేప్స్ మారుతూ ఉంటాయి కదా, గిద్దలు షేప్స్ని బట్టి ఐటమ్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ సన్నకారు పోస్ట్ చేశారు, నెక్స్ట్ వచ్చి గిద్దలు మార్చి చెక్క పొగడి చేశారు. అంటే బల్క్లో ఏం కాదు కదా, స్మాల్ ఐటమ్స్ చేశారు. సో ఇది ఈరోజు మా ఇంట్లో స్నాక్ ఐటమ్ ఇలా తయారు చేశారు. సో ఈరోజు మీ ఇంట్లో స్నాక్ ఐటమ్ ఏం చేశారు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ది ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. 눈 뜨면 눈부신 아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생
싶었던 명동